గ్యారంటీ పథకాల పేరిట అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆదిలాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు విశ్వాసం కోల్పోయారని, ఆచరణ సాధ్యం కాని హామీలతో గట్టెక్కిన కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంటున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ ప్రజలకు రకరకాల హామీలిచ్చి సమస్యల పరిష్కారమే ముందు చూపుగా అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉన్న కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్న వ్యక్తిగా అనిల్ జాదవ్ పేరుంది. బోత్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అనిల్ జాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏడాది కాలం పూర్తయింది, అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నారు. ఏమేం చెప్పదలుచుకున్నారు? అసలు ఏం జరిగింది ఏడాది కాలంలో? అభివృద్ధి విషయంలో అయితే గతంలో నాకు టికెట్ అనౌన్స్ తర్వాత 3 నెలల సమయం ఉండే కాబట్టి ఆ సమయంలోనే దాదాపుగా మనము 100 పై చిలుకు కోట్ల అభివృద్ధి పనులు అప్పుడు మనం మంజూరు చేయడం జరిగింది, చేయించుకోవడం. అదే పనులు తర్వాత ఇంకా కొన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన ప్రయత్నంతో మనం కూడా ఇంకా ఒక 50, 20, 30 కోట్లు తెచ్చుకొని దాదాపు 150 కోట్లతోటి ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. రోడ్లు కానీ ఇంకా ఇతర చెక్ డ్యామ్స్, ఇరిగేషన్స్ కానీ ఇంకా చాలా పనులు, ఇక గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్ఆర్ఈజీఎస్ పరంగా కూడా మనము సిసి రోడ్లు కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయలు కూడా మనము సిసి రోడ్డు వేయించడం జరిగింది. వాటితో పాటు చెరువులను కూడా చాలా చెరువులను కూడా మనం ఇంకా ప్రతిపాదనలు పంపించినాం ప్రభుత్వానికి. లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా చాలా ఉన్నాయి. తర్వాత మా కుప్టి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇంకా మనకు పిప్పలకోటి ప్రాజెక్టు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అప్పుడు మొదలైనటువంటి ఆ ప్రాజెక్టును కూడా మనం పూర్తి కావడానికి కూడా మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భీంపూర్ తాంసి మండలాన్ని కలిపే కరంజీ మార్గం ఇది దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంది. చాలా మంది నేతలు వచ్చి వెళ్ళారు. ప్రస్తుతం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉండబోతుంది? వర్క్స్ ఎప్పటిదాకా స్టార్ట్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేస్తారు? మీరు చెప్పినట్టు ఏదైతే కరంజీ రోడ్ ఉందో వాళ్ళ దశాబ్ద కాలం, అక్కడ చిరకాల వాళ్ళ యొక్క స్వప్నం అది. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక అది, ఆ రోడ్డు పూర్తి కావాలని చెప్పి. దాన్ని మనం ప్రతిష్టాకంగా మనం తీసుకొని మొన్ననే పనులు మనం మొదలుపెట్టినాం. ఆల్రెడీ 3-4 కిలోమీటర్ పనులు కూడా మొదలైనవి. కొన్ని బ్రిడ్జెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ కప్పర్ల రోడ్ ఒకటి, ఇక్కడ హైవే నుంచి బండలనాగాపూర్ నుంచి కప్పర్ల, కరంజీ, తర్వాత రాజురాస్ కానీ ఇంకా అడలి రోడ్డు, ఇంకా మోర్కండి ఒకటి పెండింగ్లో ఉంది. తర్వాత సిరిచెల్మ రోడ్ను కూడా మనం 40 కోట్లతో కూడా అది కూడా మంజూరు చేయిస్తున్నాం. సిరికొండ రోడ్డు, చాలా రోడ్డు ఉన్నాయి. డేటా రోడ్డు కానీ, దేగామ కానీ, అదేవిధంగా బోత్కు డబుల్ లైన్ సెంట్రల్ లైటింగ్ తోటి బోత్కు. ఇంకొకటి ఏంది ఇచ్చోడలో అయితే ఇచ్చోడ మండల వాసులకైతే చాలా కోరిక. అక్కడ ఎప్పుడు చూసినా గుంతలు ఉండేటువంటి దాన్ని రోడ్ వైండింగ్ డబుల్ రోడ్తో పాటు సెంట్రల్ లైటింగ్ తోటి 13 కోట్ల రూపాయలతో దాదాపుగా సగం కూడా పూర్తిగా వస్తుంది. ఇక్కడ బోత్ నియోజకవర్గంలో 26,000 మెజార్టీతో నాకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ గెలిపించారు, ప్రజలు గెలిపించారు. కాబట్టి వారు ఏమి కోరుకుంటే దాని అనుగుణంగానే నేను నడుచుకుంటాను. ప్రతిపక్షంలో ఉన్నారు, పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. క్యాడరు ఇప్పటి వరకు ఏడాది కాలంలో ఎవరు కూడా చెక్కు చెదరకుండా కాపాడుకున్నారు. ఎట్లా ఏం భరోసా ఇస్తారు క్యాడర్కు? ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎట్లా ఉండబోతుంది? ప్రజలకు మనకి ఏం అడగరు. వాళ్ళకి ఇంతకుముందు కూడా చెప్పిన వాళ్ళకి అందుబాటులో ఉండడమే ముఖ్యం. మనం అందుబాటులో ఉంటున్నాం వల్లే వాళ్ళకు ఒక భరోసా ఉన్నది. మన నాయకుడు ఈయనే ఉంటాడు, ఎక్కడికి పోడు. వేరే లీడర్ లేక హైదరాబాద్, ఢిల్లీ పోయేటువంటి కాదు నేను. 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆ నమ్మకం వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళు ఆగుతూ ఉన్నారు. మొత్తంగా విపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల మధ్య ఉండి ప్రజల కొరకు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జిల్లాలోని బోత్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాను. ఇదే నేపథ్యంలో ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచుతాను. అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం. కానీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని అనిల్ జాదవ్ పేర్కొన్న పరిస్థితి. కనపర్తి శ్రీనివాస్, హెచ్ఎం టీవీ, బోత్ కాన్స్టిట్యున్సీ.